పల్నాడు జిల్లాలో అధికారుల అవినీతికి ఒక దివ్యాంగుడు బాధితుడిగా మారారు. గుండ్లపల్లికి చెందిన అల్లానబీ ఇటీవల విడుదలైన దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు తన 5వ తరగతి మార్కుల పత్రం కోసం అధికారులను సంప్రదించారు. అయితే ఆ పత్రం ఇచ్చేందుకు ఓ మండలాధికారి 20,000 రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపిస్తున్నారు. చదువుకున్న పాఠశాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఆర్థిక స్తోమత లేని తాను లంచం ఎలా ఇచ్చుకోగలనని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం కలెక్టరేట్లో ఫిర్యాదు చేసినా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. నేను గుళ్లపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకున్నాను. ఇటీవల వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు ఉద్యోగాలు విడుదల చేశారు ఉమ్మడి జిల్లా కలెక్టర్ గారు. అందులో 5వ తరగతి మార్కుల జాబితాను కూడా జతపరచవాలని చెప్పారు. నేను గుళ్లపల్లి స్కూల్కి వెళ్ళి నా 5వ తరగతి మార్కుల జాబితా అని అడిగితే స్టడీ సర్టిఫికేట్ ఇచ్చారు కానీ 5వ తరగతి మార్కుల జాబితా మా రికార్డులో లేదు అని అన్నారు. లేదండి సార్, చూడండి సార్, నా లైఫ్ సంబంధించింది, నా ఉద్యోగం వస్తుంది సార్, నాకు కావాలి సార్ అని అడిగాను. చూద్దాంలేమన్నారు, ఇవ్వలేదు. పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి కలిసి గ్రీవెన్స్లో అర్జీ పెట్టాను. కలెక్టర్ గారి దగ్గర నుంచి డిఓ ఆఫీస్ నుంచి ఎంఈ ఆఫీస్ నుంచి గుళ్లపల్లి స్కూల్కి ఫైల్ వచ్చిందండి. చూస్తామని అన్నారు. అన్న తర్వాత మా రికార్డులు లేదు మీ డేటా అని అన్నారు. కాదండి నాకు కావాలని అన్నాను. హెచ్ఎం గారు ఏమో ఎంఈ వారితో మాట్లాడుకోండి అని అంటున్నారు. ఎంఈఓ గారేమో మా రికార్డులు లేదమ్మా అది ఇది అంటున్నారు. లేదు సార్ నాకు కావాలంటే మీరు రికార్డు అది 5వ తరగతి మార్కుల జాబితా కావాలంటే ఎంత కొంత ఖర్చు అవుతుందమ్మా, ఫార్మాలిటీస్ ఉంటాయని అన్నారు. లేదు సార్ నేను వికలాంగుని, నా దగ్గర ఏం లేదు, నాకు 2 ఆడపిల్లలు, నా భార్య ఫిట్స్గా, నేను వికలాంగుని ఏ సంపాదన పోయేవాడిని కాదు అని అన్నాను. అలా అయితే మా రికార్డులు లేదమ్మా, చేసేదేం లేదు, అంతకుముందు నువ్వు చదువుకున్నప్పుడు ఏ టీచర్స్ ఉన్నారో ఆ టీచర్ని అడుగుపోయి అని అన్నారు. కాబట్టి నా ఎందుకు దయ ఉంచి నాకు 5వ తరగతి మార్కుల జాబితా కావాలని మీడియా వారిని కోరుకుంటున్నాను.